అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి చరితామృతంలోని 37వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. 37వ అధ్యాయం పారాయణ చేసుకునే ముందుగా 36వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషంని ప్రస్తావించుకుందాము. ఈ అధ్యాయంలో చాలా డైరెక్ట్గా చెప్పారండి. మనము శ్రీపాద శ్రీ వల్లభుల వారిని సదా స్మరిస్తూ ధ్యానిస్తూ అర్చన చేస్తూ ఉండి ఆ విధంగా ఆయన కొలుచుకోవాలని, ఆ విధంగా మనం చేస్తే వారు మనల్ని కన్న తల్లి వలె కాపాడుతూ ఉంటారని, శ్రీపాద శ్రీ వల్లభుల వారి ప్రేమ భక్తుల యందు కోటి తల్లుల ప్రేమ కంటే ఎక్కువగా ఉంటుందని అద్భుతంగా వివరించారు మాస్టర్స్. అంతేకాకుండా కొన్ని అవతారములు మనకి భూమి మీదకి వచ్చినప్పుడు చాలా మనకి డౌట్లు ఉంటాయి కదా మాస్టర్స్, వాళ్ళు అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారు అని. వాటన్నిటికీ అద్భుతంగా ఈ అధ్యాయంలో మనకి సమాధానం దొరికింది మాస్టర్స్. ఏంటంటే, ప్రకృతిలోనికి వచ్చినప్పుడు ప్రకృతి ధర్మములను మర్యాదలను విధిగా పాటించి తీరవలను అని కూడా అద్భుతంగా వివరించారు మాస్టర్స్. అంతేకాకుండా మనం సరి అయిన దారిలో లేనప్పుడు మనల్ని సరిచేయడానికి చాలా వ్యవధి ఇవ్వబడుతుందని, ఆ సరిచేయబడ్డానికి మనం సమ్మతించిన పక్షంలో వినాశనం చేసైనా సరే ధర్మాన్ని స్థాపిస్తానని శ్రీపాద శ్రీ వల్లభుల వారు చాలా వివరించారు మాస్టర్స్. ఇంకా చాలా అద్భుతమైన విషయాలు ఈ అధ్యాయంలో చాలా వివరించారు మాస్టర్స్. దశ మహావిద్యల్లో మాతంగి మాత ఉపాసన గురించి ఈ అధ్యాయంలో వివరించారు. అందరూ కూడా ప్రతిరోజు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఆనందంగా శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారి కరుణా ప్రేమామృతములతో జీవితాన్ని సంతోషంగా గడుపుదాం మాస్టర్స్. ఇక మనము 37వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 37. చిన్నమస్తాదేవి వర్ణనము. మేము బంగారయ్య బంగారమ్మ దంపతుల నుండి సెలవు గైకుని వారిచ్చిన శ్రీపాదుల వారి చర్మపాదుకలను తీసుకుని ప్రయాణము సాగించుచుంటిమి. మేమొక అరణ్య ప్రాంతము గుండా పోవచ్చు ఒక మర్రి చెట్టు నీడను విశ్రాంతి తీసుకొనుచుంటిమి. ఇంతలో కొంతమంది యోగినీ గణములు అక్కడకు వచ్చినవి. వారు మమ్ములను చూసి, ఇది గండ్రకత్తెర కాలము, మీరు ఈ ప్రాంతమున రాదగిన వారు కారు. ఇచ్చట మేము చిన్నమస్తాదేవిని అర్చించదము. ఈమె చాలా గోపనీయమైనది, మగవారికి ప్రవేశము నిషిద్ధమైనది. అంతేకాక ఇది దేవభూమి. ఇచ్చటకు వచ్చిన వారెవ్వరును ప్రాణములతో బయటపడిపోరు అని చెప్పిరి. మా ప్రాణములు పైపైనే పోయినవి. ఇంతలో మహా తేజో విరాజితురాలైన యోగిని మాత ఒక ఆమె వచ్చినది. ఆమె కన్నులు చింత నిప్పుల వలె నుండెను. ఆమెతో పాటు వచ్చిన యోగినీ గణములు ఒక బుట్టలో చిన్నమస్తాదేవిని పెట్టుకొని వచ్చిరి. అంతటా ఆ యోగిని మాత ఇట్లనినది, వచ్చిన వారు ఎట్లయినను వచ్చిరి. వీరు ధరించుటకు కోకలను రవికలను ఇండు అని ఆ యోగిని గణములతో అన్నది. వారు మాకు కోకలను రవికలను ఇచ్చిరి. మేము ధరించిన వస్త్రములను అచ్చట ప్రజ్వరిల్ల చేసిన అగ్నిగుండము నందు వేసిరి. మేము కోకలను రవికలను ధరించిన తదుపరి మా శరీరములలో మార్పులు సంభవించినవి. మాకున్న పురుష చిహ్నములు మాయమవసాగను. ఎత్తైన పాలిండ్లు ఏర్పడినవి. శరీరమునందు మర్మావయములు కూడా మార్పు చెందినవి. స్త్రీ శరీరములు ఏర్పడినవి. మా స్వభావములు కూడా స్త్రీ స్వభావములుగా మారిపోయినవి. మా కంఠధ్వని కూడా స్త్రీల కంఠధ్వని వలె మారిపోయినది. మాకు ఆ యోగిని గణములచే కొత్త పేర్లు ఇయ్యబడినవి. నన్ను శంకరమ్మ అని, ధర్మగుప్తుల వారిని ధర్మమ్మ అని పిలువసాగిరి. మాకు భోజనము చేయుటకు మాంస పదార్థములు ఇయ్యబడినవి. త్రాగుటకు మద్యము ఇయ్యబడిను. చిన్నమస్తాదేవి ఉపాసన. పగటిపూట మనుష్యుని వలెను, రాత్రివేళ పెద్ద పులి వలెను సంచరించడి మర్ల పులిని గురించి వినియుంటిమి. కానీ ఈ రకమైన దేవతా పూజలు ఉండునని గాని, యోగినీ గణములు కేవలము సంకల్ప మాత్రమున పురుషులను స్త్రీలుగా మార్చివేయగలుగుదురని కానీ మేము కలలోనైనా ఊహించనైతిమి.
కాగడాలు వెలిగించబడినవి, భయభ్రాంతులను కలిగించున్నట్లు నృత్యములు చేయబడుచుండెను. అంతటా యోగిని మాత ఇట్లు పలికినది: కబంధమనునది పరివర్తనశీలమైన జగత్తునకు అధిపతి. ఆ శక్తిని చిన్నమస్తాదేవి అని అందురు. ఈ జగత్తునందు వృద్ధి క్షయములు సదా సాగుచునేయుండును. క్షీణత్వము తగ్గిన ఎడల వికాసము యొక్క స్థాయి అధికమగును. అప్పుడే భువనేశ్వరీ దేవి అనునది ప్రకటించబడుచుండును. దీనికి విరుద్ధముగా క్షీణత్వం అధికమైన ఎడల వృద్ధి స్థాయి తగ్గినప్పుడు చిన్నమస్తాదేవి ప్రాధాన్యమును వహించును. ఆ మహామాత యొక్క స్వరూపము అత్యంత రహస్యమైనది. ఒకానొక సమయమున పార్వతీదేవి తన సకురాండ్రతో మందాకినీ నదికి స్నానమునకు వెళ్ళినది. స్నానానంతరమున ఆకలి చేత పీడింపబడినది. అందుచే ఆమె కృష్ణవర్ణ అయినది. ఆ సమయమున ఆమె చెలికత్తెలు భోజనమును అడిగిరి. ఆమె కొంచె సమయం ఆగమని చెప్పినది. కొంత సమయమైన తరువాత తిరిగి వారు భోజనార్థమై అడిగిరి. ఆమె మరికొంత తరవు ఆగమనినది. ఈ రకముగా కొన్నిసార్లు జరిగినది. అంతటా ఆ మహాదేవి తన ఖడ్గముతో శిరస్సును ఖండించుకొన్నది. దాని నుండి 3 రక్తధారలు ఎగిసిపడినవి. 2 రక్తధారలను ఆమె సకిరాండ్రు పానము చేయగా 1 రక్తధారను ఆ దేవి స్వయముగా పానము చేసినది. అర్ధరాత్రి సమయమునందు చిన్నమస్తాదేవి ఉపాసన చాలా మంచి ఫలితమునిచ్చును. శత్రు విజయమునకు, శత్రు సమూహములను స్తంభింపజేయుటకు, రాజ్య ప్రాప్తికి, దుర్లభమైన మోక్ష ప్రాప్తికి ఆమెను ఉపాసింపవలెను. దిశలే ఈ మహాతల్లికి వస్త్రములు. ఆమె నాభిలో యోనిచక్రమున్నది. కృష్ణ అనగా తమస్సు, రక్త అనగా రజస్సు గుణములను కలిగిన సకురాండ్రు ఆమెతో సదా ఉందురు. ఈమె తన శిరస్సును ఖండించి కూడా సజీవముగా నుండుట యోగ పరిభాషలో పరిపూర్ణ అంతర్ముఖత్వమునకు ప్రతీక. అగ్నిస్థానము అయిన మణిపూరకములో చిన్నమస్తను ధ్యానిస్తారు. హిరణ్యకశ్యపునకు ఈమె ఉపాస్య దేవత. మాకు ఇది అంతయును భయము గొల్పేదిగాను వింతగానూ ఉన్నది. ఇంతలో అర్ధరాత్రి సమయం ఆయను. చిత్ర విచిత్రములైన వాద్య విశేషములతో, నృత్య గీత వాయిద్యములతో చాలా కోలాహలముగా నుండెను. 2 మంచి స్త్రీలను బలియవలెనని యోగినీమణులు తలచిరి. అందుబాటులోనున్న మమ్ములను వధించుట మేలని తలంచిరి. మా మెడలకు వేపాకులు కట్టిరి. పెద్ద పెద్ద కుంకుమ బొట్లు పెట్టిరి. చాలా పదునైన కత్తులతో మా శిరస్సులను ఖండించిరి. రక్తధారలు మిక్కుటముగా కారుచుండగా యోగినీ గణములు మదోన్మత్తచే రుధిరపానమును చేయుచుండిరి. మా తలలు ఒకవైపు, మొండెములు ఒకవైపు పారవేయబడి ఉండెను. అయినను మేము సజీవులుగా ఉన్నట్లు తోచినది. శరీరమునందంతటను విపరీతమైన మంటలతో బాధగా నుండెను. ఈ యోగినీమణులు క్రూరమైన, అత్యంత హేయమైన ఈ క్షుద్ర విద్యకు బలైతిమని మేము భావించితిమి. ఇంతలో మాకు నిద్రమత్తు ఆవరించెను. ఆ నిద్రామయ స్థితిలో అస్పష్ట ఆకారములోనున్న ప్రకాశమును చూచితిమి. ఆ ప్రకాశము మాకు దగ్గరవుతున్న కొలదిని యోగినీ గణములు గాలిలో కలిసిపోవుచున్నట్లు అనుభవమైనది. మా శిరస్సులు, మొండెములు తిరిగి అతికించబడినవి. ఉషకాలమాగుటకు 2-3 గడియల కాలముండగా మేము మామూలుగానే నిద్ర నుండి లేచితిమి. మాకు కోకలు రవికలు ఉండెను. మా స్త్రీ లక్షణములు అదృశ్యమవసాగెను. మాలో పురుష లక్షణములు తిరిగి పుంజుకున్నవి. అగ్నిలో రాత్రి దగ్ధమైన మా వస్త్రముల స్థానే పురుషులు ధరించు క్రొత్త వస్త్రములు అచ్చటనున్నవి. మేము స్నానపానాదులను చేసి ఆ నూతన వస్త్రములను ధరించితిమి. ఇంతలో మాతో మరి ఒక బాటసారి కలిసెను. అతడు, అయ్యలారా, నిన్న రాత్రి మీరు చూచినదంతయును ఒకానొక విధమైన యోగ ప్రక్రియ. అది
అత్యంత రహస్యమైన యోగ ప్రక్రియ. మీ శరీరములోని స్త్రీతత్వము పరిశుద్ధము చేయబడినది. ప్రతి శరీరములోనూ స్త్రీ పురుష తత్వములు రెండునూ ఉండును. ఆ రెండునూ శుద్ధి అయిన కానీ యోగశక్తి విశ్వచైతన్యము నుండి ప్రవహించదు. మీ శరీరములోనికి విశ్వచైతన్యము నుండి అవసరమున్నంత మేరకు శక్తి ప్రవహించుచుండును. ఆత్మకు స్త్రీ పురుష వైవిధ్యము లేదు. అది ఈ రెండు తత్వములకును ఆధారముగాను అతీతముగాను ఉండును. మీరు శ్రీపాద శ్రీ వల్లభుల వారి దయ వలన యోగిని గణముల అసాధారణమైన యోగ ప్రక్రియ వలన అనుపమమైన కరుణను పొందియుండిరి. ఎంతో కష్టము మీద కానీ తెరుచుకొనని సుషమ్న మార్గము తెరుచుకోబడినది. ఇంతకంటే మీకేమి కావలియును? ఇంతటి మహద్భాగ్యము మీకు కలుగుటకు శ్రీచరణుల చర్మపాదుకలు మీ దగ్గర నుండుటయే కారణము. చర్మదేహముల చైతన్యము నుండి మీరు విడుదలై చైతన్య ప్రవాహ రూపమైన దివ్యత్వముతో అనుసంధానము చెందియున్నారు. శ్రీపాదుల వారి లీలలు వారికే ఎరుక అని చెప్పెను. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 37వ అధ్యాయము సంపూర్ణము.